నువ్వా? ఇంకా మా ఊరు వాళ్ళు రిలేటివ్స్ అనుకున్నా. భయపెట్టావు కదా. అరే నేను మసూదానిరా. నన్ను వదిలించుకోవడానికి ఎంత కష్టపడ్డావో గుర్తుందా? ఎందుకు తెలీదు, బాధ. అయినా భయం లేదేంట్రా? నేను లైఫ్ లో చూసాక నీకంటే వాళ్ళే బెటర్ గా భయపెట్టారనిపించింది. ఇప్పుడు నన్ను ట్రిగర్ చేసావు. ఏమైందో చెప్పు, లేదు నిజంగా చంపేస్తా. అసలు ఏమైందంటే ఇక్కడ కాదు, ఏదైనా వేప్ చెట్టు ఉంటే చూపించు, అక్కడికి వెళ్దాం. నాకు ఇక్కడ నచ్చలేదు. సరేదా, అంబియన్స్ కావాలి నీకు. గ్రీన్ టీ బాగానే డెవలప్ అయ్యా మసూదా. జస్ట్ గ్రీన్ టీ రా. ఈ మధ్య కీటో స్టార్ట్ చేసా. అవును, నీ సంగతి చెప్పు. సిటీ నుండి ఊరెళ్ళావు కదా, నీ లైఫ్ బెటర్ అయింది అనుకున్నా. ఏమైంది? ఏం బెటర్, పొంగల్లో ఉండాల్సిన లవంగం బిర్యానీలో పడ్డ టైం. ఏమైందో చెప్పరా. బచ్చా హే తుమేరా. హిందీ కూడా వచ్చా? ఏ ఈ మధ్య దురందర్ గాడి వల్ల చాలా మంది పైకి వచ్చారు. వాళ్ళతో జామ్ చేస్తూ చేస్తూ ఇలా హిందీ నేర్చేసుకున్నా. హిందీ సినిమా డిస్కషన్ అయిపోతే తెలుగు సినిమా ప్రమోషన్ చేసుకుందామా? ఓకే సీరియస్, ఏమైందో చెప్పు. అది నేను మా బుజ్జమ్మ హాయిగా ప్రేమించుకుంటున్న రోజులు. ప్రశాంతంగా పెళ్లి చేసుకున్నాం. అంతకన్నా బీభత్సంగా కాపురం కూడా స్టార్ట్ చేసుకున్నాం. మంచిగా పెళ్ళైంది. ఊరంతా జలసిగా కూడా ఫీల్ అయింది. ఇంతలో తెల్లగా ఉన్న షర్ట్ మీద కాకిరెట్ట పడినట్టు ఎవరి దిష్టి తగిలిందో తెలియదు, కానీ నా బుజ్జమ్మ నన్ను వదిలేసింది. పంచాయతీలో ఊరంతా నిలదీసింది. అది చూసి మా నాన్నకి చిరాకేసింది. వీరప్రతాప్ని పాపం ప్రతాప్ అయ్యాను. దెబ్బకు ఊళ్ళో అందరూ నా మీద పడ్డారు. మా పరువు రోడ్డు మీద పడింది. అప్పటి నుంచి కనీసం ఒక చికెన్ ముక్క కూడా తినలేదు తెలుసా. రే షుగర్ ఏదిరా? ఊరుకో, నీకు నేనున్నాను కదా. ఎవరింట్లో దాక్కోలు చెప్పు. వద్దులే. ఎవరింట్లో దూరాలు చెప్పు పోనీ. ఏం వద్దులే, వాళ్ళ పాపను వాళ్ళే పోతారు. ఒరే ఆర్సీబీ ఫ్యాన్ అంత లాయల్ గా, ఎస్ఆర్హెచ్ కావ్య పాప అంత మంచిగా ఎలా ఉన్నావు నువ్వు? ఏం చేయాలో చెప్పు, నీ కోసం ఏదైనా చేస్తాను. నిజంగా చేస్తావా? ఈ వేప చెట్టు మీద ఒట్టు. అయితే ఉండు, మెసేజ్ చేశారు చూడు. ఓస్ ఇంతేనా? నేను హారర్ దయ్యమే కావచ్చు, కానీ ఈ సినిమా ఫ్యామిలీ సినిమా. బుజ్జమ్మ ఊరుకో. ఏ టిష్యూస్ పట్టండి అమ్మా.